Ya Reko, Iko, ya Mama ini wanda kulisinda ya. Dia? Firakti ding, aku no. Firakti ding, pun nawar laga dia sulla later. Okay. Kalau mandi potong aku. Serle, lauda lapan ceti orang. ఏం బర్త్డే ఏదో మాట్లాడదాం లోడ ఓకే రెడీ ఇంకేమో పోతుందండి ఆ లోపల నొప్పికోనా లౌడ మళ్ళీ ఉంది నా సుల్లిలో రికార్డ్ చేసిందంటే గాలికి దింగి మళ్ళీ రెడీ రెడీ అన్న మనం మాట్లాడుతూ నించున్న చోట మాట్లాడుతాం మళ్ళీ కావాలంటే మర్చిపోయింది ఇంకేం మొత్తం అంత ఫ్లోలో వచ్చింది నువ్వు ఫ్లోలో స్టార్ట్ చేయి ఫ్లోలో అంటే అయిపోయింది అంతా సర్లే మా సౌండ్ పెట్టకు నువ్వు లావడలాగా నీది అయిపోతే ఆపాడా పంచాయతీ సరే ఊకో ప్లీజ్ వదిన ఆగదు రెడీ రెడీ ఎక్కడ మొదలెట్టి అవుతుంది ఇగో స్టోరేజ్ ఇదే ఫుల్ అయిపోతుంది మళ్ళీ స్టోర్ అయిపోతుంది వదిలి దింగి ఒత్తి దింగి రెడీ 25 దాన్న 5 కల్లా కంప్లీట్ చేశారు 25 అవుతుంది ఏది ఎడిటింగ్ కూడా సర్లే వీడియో సో మొత్తానికి ఇద్దరం కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పోయినాము ఇప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతి రన్నింగ్ రేస్లో వచ్చిన 3 సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం మన వెంకీ మామ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసిండు అంతే నీకేమనిపించింది సినిమా చూసి నాకు అన్న మనము సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూస్తున్నాము మనం ఆడియన్స్ని కూడా కవర్ చేసాము ఒక విధంగా సినిమానే కాకుండా ఆడియన్స్ని కూడా కవర్ చేసాం వాళ్ళ ఎంజాయ్మెంట్ అది అయిపోయింది ఇంకా ఈ హిట్ అని అక్కడ తెలిసిపోయింది నాకైతే అలాగే అనిపించింది అన్న ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన అనిల్ రావిపూడి ఎంటర్టైన్ చేసిన వెంకీ మామ ఇప్పుడు బేసిక్గా ఓ ప్రొడ్యూసర్ తరహా గొప్ప వాళ్ళందరూ పెద్ద గేమ్ చేంజర్ తీసిన గొప్ప ప్రొడ్యూసరు నమ్మకే ఇను గేమ్ చేంజర్ తీసిన గొప్ప ప్రొడ్యూసరు మన డాకో తీసిన గొప్ప ప్రొడ్యూసరు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న తీసిన గొప్ప ప్రొడ్యూసర్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక నవ్వగర చెప్పు ఎంటర్టైన్మెంట్ అనేది వదిలి దింగితే షెడ్కి వెళ్ళిపోతాం పాత తరహా ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా జనాలు ఆదరించి చూస్తున్నారు సంక్రాంతికి రావాల్సిన ఎంటర్టైన్మెంట్ని జనాలు కావాలని కోరుకుంటారు ఎలా వెంకీ మామని బ్లాక్ బాస్టర్ హిట్ లిస్ట్లో ఈ మిగతా 2 సినిమాలతో పోలిస్తే టాప్ నాచ్లో కూర్చోబెట్టిన మన అనిల్ రావిపూడి అదే అన్న ఇప్పుడు ప్రొడ్యూసర్లకైనా డైరెక్టర్లకైనా ఒక మినిమం సెన్స్ ఉండాలి ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ చేయాలి సంక్రాంతి టైంలోనే ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు పెద్దోళ్ళు వస్తారు చిన్నోళ్ళు వస్తారు నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోవాలి నువ్వు మెసేజ్లు ఎత్తాడు కోట్ బూతి తెగిపోతాడు అలా చర్చలకే వస్తుంది అరే ఒకసారి మన ఈ 3 సినిమా అంటే షార్ట్ గా డౌట్ లేదు మనకి సంక్రాంతికి వస్తున్నాం అనేది సంక్రాంతి మొగుడు మన వెంకీ మామ అంతే ఇప్పుడు బ్లాక్ బస్టర్ పొంగలు వారి పాట కూడా ఆ పాట పూరగల సినిమా అయిపోయినాక ఆ ఊపంతా పాటలో వచ్చేసింది అసలు వేరే అంటే ఒక విషయం ఫ్రాంక్ ఒప్పుకోవాలి ఆ మాస్టర్ ఎందుకు వచ్చాడు గోమీ దెంగాలనిపించింది నాకైతే మాస్టర్ కానీ శివరాకర్లో అదేనా అన్న ఇప్పుడు అన్నదా ఇప్పుడు ఎందుకులే స్పాయిలర్ అయిపోద్ది స్పాయిలర్ అట్ట కాదు అంటే బాబులు స్పాయిలర్ అవన్నీ చెప్పొద్దు ఏది బాగుందని నేను అనేది ఏంటంటే ఉర్రూతలు ఊగిపోయినా బ్లాక్ బాస్టర్ పొంగల్ వచ్చిన తర్వాత ఆ ఊపు వచ్చింది మీరు అక్కడ మన వెంకీ మామ ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చింది అయిపోయింది శివరాకర టీచర్ అన్న డైరెక్టర్ సాటిస్ఫై అది ఫరక్ పడదు లేకపోయినా ఫరక్ పడదు పోనీ 5 నిమిషాలు పెంచుకుంటా అంతే డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ అట్లా చేసే గేమ్ చేంజర్ ఇట్లా చేసినారు ఇది ఎక్కడ పంచాయతీ కరెక్ట్ పంచాయతీ అట్ట కాదు ఇక అయిపోయింది కాదు పోరే అట్ట కాదురా సరే ఫోన్ రా ఇక ఎవరు పైత్యం వాళ్ళకు ఉన్నది అదేలే మనం జడ్జి కానీ ఎంటర్టైన్మెంట్ చేసినాడు అవును మిగతా సినిమాలతో బెస్ట్ అయితే ఇప్పుడు మనం ఏంటంటే సినిమా ఈ వచ్చిన 3 సినిమాల్లో ప్రతి సినిమాకి లోతుగా
దుబికి అసలు అది ఏం బీగినారు ఏం విస్తరించారు అనేది మనం చింపుదాం ఇప్పుడు. ఓకే చింపు. మొదటి సినిమా గేమ్ చేంజర్ మన శంకర్ గారు రవిశంకర్ అని వస్తుంది నాకు పేరు మర్చిపోయింది. నువ్వురా ఎంత కథ రాసుకుంటే మాత్రం ఆయన పేరు బయట పేరు మర్చిపోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కాస్త నాకు నేమ్ చేంజర్ లెక్క అయిపోయి మధ్య నెంబర్ చేంజర్. సో అట్లా శంకర్ గారి పేరు అనేది రవిశంకర్ లాగా వచ్చింది. అని సో శంకర్ గారు తీసిన బ్రహ్మాండమైన సినిమా గేమ్ చేంజర్. అది ఎందుకు బ్రహ్మాండం అయిందంటే ఆ చివరాఖరి మన రామ్ చరణ్ సార్తో ఒక నవ్వుపిచ్చాడు. అది ఏ లెవెల్లో ట్రోల్ చేశారంటే ఇప్పుడు కాదురా సరే ఇదంతా పక్కన పెట్టి సీరియస్లీ నిజం మాట్లాడుకో. నిజమే చెప్పాడు రామ్ చరణ్ ఇప్పుడు అట్లా కాదు, నాకు నవ్వు వస్తుంది అట్లా అయినా కానీ కాదు. ఇప్పుడు సీరియస్ మ్యాటర్. ఇప్పుడు రామ్ చరణ్ లాంటి పెద్ద స్టారు మంచి యాక్టర్ రంగస్థలం నుంచి మనకి ఎలా పర్ఫామ్ చేస్తారో ఒక చిరంజీవి గారి అబ్బాయి గ్లోబల్ స్టార్ అనే పేరు మంచి సంపాదించుకున్నారు. RRR లాంటి పర్ఫార్మెన్స్. అలాంటి హీరోని చేతిలో పట్టుకొని ఐపీఎస్ ఆఫీసర్ని చేశాడు. పోనీ అలాగైనా చూపించాలి, న్యాచురల్గా చూపించాలి కదన్న. నేటి జరుగుతున్న సిచ్యువేషన్ ప్రజెంట్ ఏం జరుగుతుందో అది చూపిస్తే కొద్దిగా ఇట్లా ఉండాలరా ఆఫీసర్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఒక జేసీబీలో పెట్టుకొని అందరం తొక్కుంటే వెళ్ళలేటే కాదు. రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు ఏమనిపించింది అన్నా? నాకు వద్దన్న అవే తీయకన్నా నువ్వు, నాకు నవ్వు వస్తుంది. కాదురా వాడు ఏం అడుగుతాడో తెలియదు నాకు, వాడు ఏం అడిగిండో తెలియదు నాకు. రోడ్డు మీద డాన్స్ చేయించాడు రా. అది అది ఏమన్నా లాలిపాపారా నాకు అర్థం కాదు. హీరోయిన్ వచ్చి ఐపీఎస్ అయిపో అన్నా అంటే ఐపీఎస్ అయిపోతారు. అరే నిజంగా మన లవర్లు అనరు ఏంద్రా ఇప్పుడు ఐపీఎస్ మన లవర్ ఏంది మధ్య నార్మల్ గా మనకి బయట ఎవరు లవర్స్ అయినా కూడా లేడీస్ ఎవరు ఐఏఎస్ అయిపోయి అసలు మొగమొడగాలు చదువుతున్నారు అంటేనే గొప్ప అయిపోతుంది. ఇప్పుడు మెసేజ్ చేయడానికే టైం ఉండదు ఎవరికి. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇదైపో అదైపో అనడానికి ఉండదు. సింపుల్ ఏంటంటే గేమ్ చేంజర్ అనే సినిమా నువ్వు ఇప్పుడు శంకర్ గారు ఏ సినిమా తీసినా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. దాంట్లో హీరో అనేవాడు ఆ మెసేజ్ని జనాల్లోకి పంపించడానికి ఆయన తరహాలో ఆయన కష్టపడుతుంటాడు సినిమాలు. అవి మనకి ఎక్సైటింగ్ అనిపిస్తాయి. కానీ నువ్వు గేమ్ చేంజర్లో మొత్తం చేంజ్ జనాలకే రావాలని జనాల మీద వేసి వీడికి ఏం రూల్ ఉంటుందో నీకు తెలుసా, వానికి ఏం రూల్ ఉంటుందో నీకు తెలుసా, మినిస్టర్ ఏం చేయగలడో నీకు తెలుసా, ఐపీఎస్ ఏం చేయగలడో నాకెందుకు భయ్? నువ్వు నాకు అదే సినిమాకి వచ్చిన వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినట్టు అది కాదు. ఇప్పుడు మేమేం ఫిలిమ్స్ రాసి సివిల్స్ రాసి ఐపీఎస్ ఐఏఎస్ కావాలా మనం? నాకు ఎందుకు ఐఏఎస్ అవ్వమని నాకైతే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నీతులు చెప్తే మీకు మీరే కోతులు తోకుంటారు. అవును, ఇక రైమింగ్ లో వచ్చింది వాడుకోండి ఎవరన్నా డైలాగ్. నార్మల్ గా నీతులు చెప్తే మీకు మీరు గోతులు తోకాల్సి వస్తుంది. పాపం ఆయన దిల్ రాజు అనేట ఆయన తోపు ప్రొడ్యూసరు. కొత్త వాళ్ళకి ఆయన ప్రొడక్షన్ స్టార్టింగ్ నుండే కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన మనిషి. అవును, మరి అలా అట్లాంటి మనిషికి మీరు ఒక 3 సినిమాలు తీస్తే ఆయన షెడ్కి వెళ్ళిపోతారు. ఆయన మొహం కనపడదు మాకు. అవును, గట్టిగా మాట్లాడు. పొద్దున మనలాంటి బయటకు రా. మీరు మూడు సంవత్సరాల లెక్కేసుకొని 3 సంవత్సరాల చొప్పున మన రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని మీరు దెంకపోయి తీసుకున్నా కూడా మాకు దొరకదు. ఇంకా వాళ్ళు మేము తీసేసరికి ఏమవుతుంది తెలుసా? వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అవుట్డేటెడ్ అయిపోయి వాళ్ళ ఏజ్లు పెరిగిపోయి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతా ఉంటారు. అంటే వాళ్ళతో క్యారెక్టర్ ఆర్టిస్టులు మనం తీసే టైం వాళ్ళ పిల్లలు వస్తారు సినిమాలకి. ఇంకా వాళ్ళతో తీయాలన్న ఆశ మాకు చచ్చేపాయే. ప్రొడ్యూసర్లు కూడా చచ్చేపాయే. అంటే చచ్చిపోతారం కాదు, అదేలే సినిమా అంటే ఆ ఫీల్డ్ వదిలేస్తారు. ఇంకా విరక్తి వచ్చేస్తుంది. ఏం మొత్తం గుడిసిపోయినాక ఇంకేముందిరా. గేమ్ చేంజర్ లాంటి సినిమా నువ్వు నేను మనం అప్కమింగ్ రైటర్లు డైరెక్టర్లు అవుతాం కదా. అయితే మనం కోరుకుందాంరా, మనకి మన గ్లోబల్ స్టారు మన సినిమాల్లో చేయాలా, మనకు బ్రహ్మాండంగా అదే అందంతో మనకు రావాలా. ఏం చేస్తే వీళ్ళు డేట్లు దొబ్బకుండా వీళ్ళు డబ్బులు దొబ్బించుకోకుండా కథను నమ్ముకొని బ్రహ్మాండమైన కొత్త న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తే
మీరు బాగుపడతారు, టీఎఫ్ఐ బాగుపడుతుంది, కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త టాలెంట్ కనపడుతుంది. హీరోలకు కూడా క్యారెక్టర్ వేరియేషన్ ఉండదారా? ఇదే రొట్టె సినిమాలు అంటే ఇందులో మనకు రామ్ చరణ్ భయ్య బ్రూస్లీ లాగా కనపడ్డాడు. బ్రూస్లీ సినిమాలో గెటప్ లాగా కనపడింది ఒకటి, ఆ యాటిట్యూడ్, ఆ హెయిర్ స్టైల్ అదంతా. ఇక పోలీస్ ఆఫీసర్ గెటర్ కొంచెం ఐఏఎస్ ఐపీఎస్ అనేది కొంచెం ధ్రువ టైపు అది కనపడింది. ఏం లుక్ చేంజ్ ఉంది? ఏం లేదు. మరి పుష్ప మీద పడి ఎందుకు ఎడతాడు అన్న? మర్చిపోయాను, జనాలు ఏమంటారు మన రీలోడ్ సంగతి లాస్ట్ కి అది కాదు. జనాలు ఏమంటున్నారంటే గేమ్ చేంజర్ గురించి గంధపు చెక్కలు ఏదైతే ఎర్రచందనం గుట్కాలు తినేటోళ్ళు, స్మగ్లింగ్లు చేసేటోళ్ళు ఆ సినిమాలు నచ్చుతాయి, కానీ ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల సినిమాలు ఎందుకు నచ్చుతాయి మనకి అని మీమ్స్ చేస్తున్నారు. అదేనరా మరి ఇప్పుడు 1800 కోట్లు గుట్కా తినే లేడీస్ వచ్చి చూడలేదుగా మరి. అందులో శ్రీవల్లి అనే క్యారెక్టరు పుష్పరాజు అంటే లేడీస్కి అతను ఇచ్చే ఆ క్యారెక్టర్ ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా మోగోళ్ళని చెప్పుతో కొట్టి తీసుకెళ్లి థియేటర్లో కూర్చోబెట్టి చూపించే పరిస్థితికి తెచ్చాడు సుకుమార్. మాట్లాడద్దు ఈ రొట్ట మాట, ఈ గుట్కా గిట్కా అని మాట్లాడదు. మరి లేడీస్ వచ్చి చూసారు, వాళ్ళు గుట్కాలు తింటున్నారా? ఏమో మరి తింటారు. మరి ఇదే గుట్కా తినే లేడీస్ కూడా వెళ్ళి గేమ్ చేంజర్ చూడాలిగా. అదే కదా, నోరు తెలుసుకుని నిద్రపోతారు మీరు అందరూ. ఈ సొల్లు అన్న ఆవిడెవరో అది శిలని పెట్టుకొని మరి పోయి ఉంచుతుంది. అవునరా, కాటి నుంచి మీద మొఖం మీద అది రీలు పంపినావు కానీ నీడైతే 2 గంటల్లో నిజంగా ఆడ తుప్పుకుని వస్తే నా ఎల్సిడి స్క్రీన్ మీద పీసీ మీద దారుణం కాకపోతే ఏంట్రా వదిలేరా, ఇంకా మనం ఇగో నాకు క్రింజ్కి వెళ్ళిపోవాలి. గేమ్ చేంజర్ ఇంకోసారి మన రామ్ చరణ్ భయ్య లైఫ్ లో ఇట్లాంటి సినిమా రాకూడదు. ఇలాంటి డైరెక్టర్ నేను రామ్ చరణ్ గారిని చూడాలి అనుకోవట్లేదు. 3-4 సంవత్సరాలు వీళ్ళు కూడా తీసుకోకూడదు. సో గేమ్ చేంజర్ దోప్ 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 దోప్. నేనైతే నెక్స్ట్ మా బుచ్చుబాబు గారు అదే సుకుమార్ గారు శిష్యుడు కాబట్టి ఏదో రాగా ఒక ఆ లుక్ ఇప్పుడు లుక్ బట్టి కొంచెం అనిపిస్తుంది. 2 కమ్మలు బాగుంది, చూద్దాం. హోప్స్ పెట్టుకొని చూద్దాం. ఆయన 3 సంవత్సరాలు తినకపోతే హ్యాపీ, తినకపోతే ఏమో, తినకపోతే హ్యాపీ. ఓకే, తింటేనే కష్టం. ఎందుకంటే వాళ్ళ గురుగారు చాలా సంవత్సరాలు తిన్నారు, 3 సంవత్సరాలు. ఈయన ఇప్పుడే మొదలై 2వ సినిమాకి 3 సంవత్సరాలు తింటే ఉంచేస్తారు. వద్దు. నెక్స్ట్ మన డాకుమారాజు గురించి చెప్పాలంటే నేను చూడలేదన్నా, చూడాల్సింది కానీ నేను వేరే పనులు పడి చూడలేదు. అరే డాకుమారాజు సింపుల్ చెప్తాను, నేను సినిమా చూసాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ టెరిఫిక్ రా, అంటే ఫ్యాన్స్ కి మన బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఎంత కావాలో అంత ఇచ్చేసిండు మన బాబీ కొల్లి గారు. అయితే ఈ సెకండ్ హాఫ్ రైటింగ్ రా నాయన, అంటే మరి బాలయ్య బాబు ఆ లెవెల్లో బొబ్బిలి వీరబ్రహ్మేంద్ర స్వామి రేంజ్ లో మన బొబ్బిలి సింహం మన పాత సీనియర్ ఎన్టీఆర్ లేడా, అవునవునవును, ఆయన వేసే గెటప్లు ఉన్నాయా మళ్ళీ ఈయన రీక్రియేట్ చేసేసినట్టుంది. పవర్ ప్యాక్డ్ వచ్చింది. అవునవును, పవర్ ప్యాక్డ్ ఉంది క్యారెక్టర్. అంటే ఆయన బాలయ్య బాబు అందులో వెళ్ళిపోయింది, ఇట్లా మునిగిపోయింది. మరి ఎంత మ్యాజిక్ చేయాలి చిన్న, ఎట్లా నరకాలే మరి నరకుడన్నా నరకాలిగా. అదే కదా, ఎందుకు వస్తుందో తెలియదు గుర్రం. అసలు అవసరం లేని సీన్ లో వచ్చింది అనిపిస్తుంది. నీరసం వచ్చిందిరా అంటే నాకు. మేబీ జనాలు ఫస్ట్ హాఫ్ హైప్ పెట్టుకుని ఆ హైప్ లోనే చూస్తారు కదా, ఏదో జరుగుద్ది, ఫ్లాష్ బ్యాక్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా అంతేం ఉండదురా. ఇప్పుడు సర్వసాధారణమైన కథనే ఆ ఎగ్జిక్యూషన్ పాస్ అయిందిరా ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వీక్ రైటింగ్, పరమ దరిద్రపు గుట్ రైటింగ్, ఆ క్యారెక్టరైజేషన్ బిల్డింగ్ అసలు సరిగా వాడలేదురా. డాకు మహారాజ్ గెటప్ వేసుకున్న తర్వాత మరి ఆయన ఎట్లా వాడాలి అట్లా వాడాలి. నాకు అనిపించింది మీరు చేయవటికి ఈ సినిమా ఒక హిట్. ఇక ఫస్ట్ హాఫ్ భాగంగా జనాలు ఏం చేయలేరు కదా, సరే ఇక హిట్ అన్నట్టు కూర్చుంది. నిజం చెప్తానా, మళ్ళీ మన మాట ఇదంతా అంటే ఆడ చూస్తారు కానీ నార్మల్గా బ్లాక్ బాస్టర్ బొమ్మ గీస్తుండే నేను. అవును, అంటే అమ్మ భైరం సినిమా చేస్తుండే. అదే నేను ఏమనుకున్నా, ఫస్ట్ నువ్వు ఇంటర్వెల్ కి స్టేటస్ పెట్టినావు, నేనే ఫోన్ చేసి పెడితే నేనేమనుకున్నా మనసులో అనుకున్నా ఇది ఏవి అవ్వవులే, సంక్రాంతికి కావాల్సిన సినిమాలు కావాలి నేను మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా. కానీ నీకు నచ్చింది, నీకు నచ్చింది, నేను పిచ్చిలో వేసిపోయిందన్న నాకు. అయ్యా అవునా అని చెప్పేసి నేను అనుకున్నా. నువ్వు సినిమా అయిపోయాక బయటకు వచ్చి నువ్వు ఏదో అన్నావు కానీ నేను ఆ మాటలన్నీ ఇప్పుడు చెప్పను. అరే నిజంగా సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది తెలుసా, ఒక బంధాన్ని చూసి ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా లైక్ చేసినాం రా, ఆ బంధం ఈయనది కాదు అనేసరికి
మొత్తం కంగువా చెప్పు తీసుకొని పెండల పులావగాడు వచ్చిండు మధ్యలో ఈ చెప్పు ఆ చెప్పు తీసుకొని పల్ల దిగినట్టు అయింది నాకైతే. అయితే పులావగాడు ఫస్ట్ 20 నిమిషాల్లో వస్తాడు కంగువాలో. ఫస్ట్ 20 నిమిషాలు రాబట్టి మిగతా సినిమా అంతా మొడ్డ బ్యా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మన బాలయ్య బాబు చివరి 15 నిమిషాల్లో చూపిస్తాడు. అందుకే చివరి 15 నిమిషాలు చూపించడం వల్ల హిట్ టాక్ తో ఉంది. ఇది బ్లాక్ బాస్టర్ అంటారు కానీ ఇవన్నీ చిరుకుతలు ఎవరో మాకు తెలుసు. ఇవన్నీ మళ్ళీ నిజం చెప్పాలంటే ఏ రివ్యూ రైటర్ అయినా ఏ క్రిటికల్ అయినా సరే బ్లాక్ బాస్టర్ అంటుర్రేమో కానీ నాకు తెలియదు. ఎవ్వరు కూడా సెకండ్ హాఫ్ని మెచ్చుకోరు. అది వీళ్ళు ఎన్ని సక్సెస్ సెలబ్రేషన్లు చేసుకున్నా ఎంత తొడలు లేపి కొట్టినా అది ఎంత ఉండాలి నిజం ఒప్పుకోవాలి. మీకు తెలవాల, మీకు డబ్బులు వస్తున్నాయి కానీ మీకు తెలవాల. బ్లాక్ బాస్టర్ కొట్టే సినిమారా అది మొడ్డ కొట్టినందుకు బాధ. అదేలే తీసే దీని కూడా తీసే ఇంకేం లేదు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం గురించి ముందే మాట్లాడేసిన మాయ సరే అయిపోయింది. మా సంక్రాంతి అల్లుడు వెంకీ మామ మొగుడు మన వెంకీ మామనే నిజంగా చాలా మంచిగా. అంటే ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే నాకు భగవంత్ కేసరి కూడా నాకు అంత అనిపించలేదు. పడుకున్నా నేనైతే ఇంటర్వెల్ లేచిన నా కొండారెడ్డి బుర్జు కాడు లేచిన నేను. ఎవరు మన భగవంత్ కేసరి ఇవన్నీ అంటే F2 జోన్ లోకి వచ్చినట్టు అనిపించింది. జోన్ లో F3 కూడా మనకి టచ్ చేయలేదు. F3 కూడా పిసికిందా లాస్ట్ F3 పిసికింది. కానీ ఈయన కొంచెం మన అనిల్ రావుపూడి కంబ్యాక్ వచ్చిండు. కంబ్యాక్ అయితే వచ్చిండు. కొంచెం రైటింగ్ మార్చుకుంటూ ఆ F2 తరహాకైతే వచ్చిండు. అంత రాలే పటాసు F2 రాజా ది గ్రేట్ లో ఉన్న ఇది అంత రాలేదు. బట్ ఓకే మనం వెంకీ మామను చూసుకున్నప్పుడు 1 మ్యాన్ షో ఉంది, వెంకీ మామ ఉన్నాడు కాబట్టి. కానీ సినిమాలో మాత్రం చెప్పుకోవడానికి ఆ బుడ్డోడు మన కౌశల్య భాగ్య అదే మన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వీళ్ళిద్దరు మాత్రం అసలు బుడ్డోడు వస్తే స్క్రీన్ పగిలిపోతుందిరా. సేమ్ నాకు ఎట్లా అంటే మన భరత్ ఉన్నాడు కదా, చిన్న క్యారెక్టర్ రెడీ సినిమా మాస్టర్ భరత్ లాగా అనిపించిండు. మనోడు గట్టి ఫ్యూచర్ ఉంది, మనోడు కొంచెం ఎదుగుతాడు గట్టిగా ఉన్న కల్ట్. మరి అదే ఇప్పుడు కామెడీ కొంచెం ఎవాల్వ్ అవుతూ వచ్చింది, కొద్దిగా ఆ కల్ట్నెస్ కూడా చూపించింది అనిల్లో ఇప్పుడైతే. సో ఇక ఓకేరా సినిమా. ఇక ఈ రెండు పోలిస్తే ఒక డకోటా ఫస్ట్ది నెంబర్ చేంజ్, సెకండ్ది వచ్చేసి అరే చూడు ఎట్టొచ్చిందో ఒకటి చచ్చింది, ఇంకోటి సగం బతికింది, ఇది పూర్తిగా లేచిపోయింది అంతే. భలే వచ్చింది ఎవరా స్టెప్ బై స్టెప్. కొద్దిగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే లెక్కకి కొంచెం న్యూమరాలజీ లాంటివి సినిమా వాళ్ళు ఫాలో అవ్వండి. ఈ 9 నెంబర్ 1, 5 నెంబర్ 1, నేను ఈ ఎరుపు కూడా ఉంగరాలు వేసుకుంటాను ఎరునా కూడా చేస్తున్నాను అనుకుంటే అది మీ ఇష్టం. మరి ఇతర డేట్లలో వచ్చినప్పుడు మీరు ఒకసారి నార్మల్గా అబ్జర్వ్ చేసుకోండి. పలానా పుష్ప అయినా సరే ఇవాళ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అయినా సరే సో కాల్డ్ నెంబర్ కాల్డ్ 5, ఒక 5 డిజిట్ వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకురు. 9 డిజిట్ వచ్చే గట్టి మాట్లాడితే న్యూమరాలజీ అరే అవురాబి. ఇప్పుడు నేను రేపు పొద్దున జాతకాలేదు నా సుల్లి, రేపు పొద్దున నేను రిలీజ్ చేసినా 9కే రిలీజ్ చేస్తా. ఎట్ట తిరిగి టైం 9 వచ్చేటట్టే రిలీజ్ చేస్తా. మన గజ్జి మనం చెప్తున్నాం, వాళ్ళు ఫాలో అయితే అయితే లేకుంటే లేదు. నెంబర్ 5లో 5 డేట్లో వచ్చినవన్నీ ఏమైతానే కనపడతానే. అట్లని బ్లాక్ బాస్టర్లే అయితేనే కదరా, ఏవి కావట్లేవు. కొంచెం కలిసి వస్తుంది అంటే అంతా కలిసి వచ్చినా కూడా అట్లీస్ట్ మనకు ఏ చిన్నది వదిలిపెట్టాం. ఇప్పుడు మనం అంత పెద్ద మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భయ్యనే దర్గాకు పోయి వస్తే బ్లాక్ బాస్టర్ అవుతుంటే పోయి వచ్చారుగా మరి ఏఆర్ రెహమాన్ గారు చెప్తే మరి ఇలా అయిందా. సో చిన్నది నమ్మకంగా ఉంటుందన్నా కూడా పాటిస్తారు అందరూ, పాటించకుండా ఎవరు ఉండరు. వాళ్ళు కూడా ముహూర్తాలు మనం చెప్పినాము వాళ్ళ ఇష్టము, మనమైతే గట్లనే పాటిస్తాం. అసలు ఈ నెల రిలీజ్ ఉన్నప్పుడు ఈ నెలలో 5వ తారీఖే లేదంటే గుర్తించుకొని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తారు. కానీ ఇవన్నీ పాటిస్తాం కానీ ఏంటంటే డబ్బులు ప్రొడ్యూసర్తో డబ్బులు ఖర్చు పెట్టడం మనం లేదురా. ప్రొడ్యూసర్ ఎవడైతే కాపాడుతాడో వాడే టాప్ నాచ్ డైరెక్టర్ అంతే. అంటే వాడే నువ్వు తిండి పెట్టు, తిండి జనరేట్ చేయి, బిజినెస్ చూపియ్యి,
సినిమా ఇస్ నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ రా. అవును. అది నువ్వు జనాల మైండ్తో ఆడుకొని డబ్బులు సంపాదిస్తున్నావు. అవును. సో ఇట్ ఈస్ టఫెస్ట్ జాబ్. మీకు అందుకే సెలబ్రిటీ స్టేటస్ అనేది ఉంటుంది. అవును. ఇప్పుడు అంత కష్టమైన జాబ్ కాబట్టి మీకు సెలబ్రిటీ స్టేటస్. ఏ రిక్షా తోలుకునేవాడు ఆటో తోలుకునేవాడు సెలబ్రిటీగా ఆడే వాడిని ఎందుకు సెల్ఫీ అడగరే, వాడికో ఎందుకో కోట్లు ఇయ్యరే పని చేసినందుకు. నీకు ఎందుకు ఇస్తున్నారంటే మీది అంత కష్టం ఉంది, అన్నీ ఉన్నాయి మరి లెక్కకైతే. సో అది కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడ్యూసర్ని నష్టపరచకుండా కాపాడుకోవాలా. ఒక రైతుని ఎట్లా మూడు సంవత్సరాలు దొబ్బించుకోకుంటే బాగుంటుందా. ప్రొడ్యూసర్లు కూడా కాపాడుకోవాలా. సినిమా ఇంకా చాలా ఇండెప్త్ గా మనం మాట్లాడుతుంది. ఎందుకంటే యాక్టర్లు తీసుకున్న రెమ్యునరేషన్ దగ్గర నుంచి ఈ 3-4 సంవత్సరాలు సినిమా తీయడం, ఈ బొంగులో విఎఫ్ఎక్స్ నమ్ముకోవడం. అన్న 70 ఏళ్ల నుంచి విఎఫ్ఎక్స్ మీద బతుకుతున్నా సినిమా. నాకు అర్థం కాదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న విఎఫ్ఎక్స్ చెప్పు ఎన్ని షాట్లు ఉన్నాయి. ఆ రోపులు తీసాడు అంటే విలన్లను ఎగిరిపోతున్న రోపులు, చిన్న రోపులు తీసేయడం పక్కన పెడితే విఎఫ్ఎక్స్ ఎన్ని ఉన్నాయా, ఎన్ని షాట్లు ఉన్నాయా అవి సంవత్సరంలో తీయలేదా? అవును, సంవత్సరంన్నరలో జరిగిపోయా సినిమా. సంవత్సరంలో జరిగిపోయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే 3 సంవత్సరాలు తీసిన నీ గేమ్ చేంజర్ యాడుంది, మరి నీ డాకుమార్ అంత కమర్షియల్ సినిమా యాడుంది, ఇలా సంక్రాంతికి వస్తున్నాం యాడుంది. అదే కదా. ఇప్పుడు దీన్నేగా బ్లాక్ బాస్టర్ అంటాను. ఖాళీ మాటల డైలాగ్ ఎంటర్టైన్మెంట్తో వెళ్ళిపోయింది. చూడట్లేదు జనాలు. తెలుసుకోవాలా, ఇప్పటికైనా తెలుసుకోవాలా. కొత్త టాలెంట్ వస్తే కొత్త స్టఫ్ వస్తుంది కదరా. జనాలు మళ్ళీ థియేటర్ రావడానికి ఇష్టపడతారు కదరా. అదే కొంచెం అంచనా చేసుకొని ఇస్తే మాట. ఇక మొత్తానికి ఇక ఈ సంక్రాంతి పండుగ అదే ఇక వెంకీ మామదే హైలైట్. ఇంకేమున్నాయా? ఇంకేముంటే అన్న ప్రొడ్యూసర్ల గురించే బాధ అన్న. అదేది గేమ్ చేంజర్ సినిమాలో అదే డైలాగ్ ఉంటుంది చూడు, ఏంది ఆ ఒక్క ముద్ద వదిలేస్తే అది 1000 మంది, ఒక్క ముద్ద వదిలేస్తే 1000 మందికి ఆహారం. అట్లా 1000 మంది డైరెక్టర్లకి ఆహారం. నిజం చెప్పాలంటే నిజం ఇట్లా 3 సంవత్సరాలు తీసేవాళ్ళు ఒక ముద్ద వదిలేస్తే ఒక 20 మంది డైరెక్టర్లు వస్తారు. 500 కోట్లు 1000 కోట్లు ఎందుకు? మనం వేసుకునే లీస్ట్ బడ్జెట్ ఎంత? ఒక సినిమా కమర్షియల్ కాకుండా ఒక పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, ఇలాంటి ఒక చిన్న సినిమాని మనము తెరకెక్కించడానికి ఇప్పుడు మనం వేసుకునే బడ్జెట్ ఎంతో తెలుసా? కొత్త మొహాలు, అందరు కొత్త ప్యాడింగ్, కొత్త మొహాలు, ఏదో అడపా ప్యాడింగ్ పెట్టుకుంటే 1 CR మించి వేయం మనం. కోటి మాక్సిమం ఇప్పుడున్న కాస్ట్ బడ్జెట్ ప్రకారం 1 CR. నువ్వు ఇంకా కొట్టించుకుంటే 2 CR రా. ఇంకా కొద్దిగా పెద్ద పాటలు. 2 CR కూడా మనం ఎందుకు అంటున్నాం అంటే మనం షూటింగ్ డేట్స్ మొడ్డగుడిపోం. అవును, షెడ్యూల్ వేసినామంటే అది బరాబర్ ఆ రోజు అది తేలిపోవాలా. ఏదో వర్షం పడి పిడుగులు పడి గుడిచిపోతే ఏం చేయలేం, కానీ పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసి కొట్టినామంటే మన స్పీడ్ ఆఫ్ వర్క్ అట్లా ఉంటుందిరా. మనం ఎంతమంది ప్రొడ్యూసర్లకి ఈ వెబ్ సిరీస్లు చేసేటోళ్ళకి ఎంత రేట్లో చేసినామో కూడా తెలుసు. అదే అన్న చేసింది కూడా పలానా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, మీ దగ్గర రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయి, దాన్ని అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కథ రాసేటోళ్ళం. మనం ఇవి చేస్తామని కూర్చోటోళ్ళం కాదు. అసలు నీకేం కావాలా లెక్క అంతే కదా. నువ్వు కిరాణా కొట్టుకే, నువ్వు పెద్ద సూపర్ మార్కెట్ పోతే నువ్వు ఏరుకొని వచ్చుకుంటావు లెక్కకైతే. బట్ నీ లెక్కకి మైండ్ ఎవరిదన్నా కూడా నీకు ఒక సెలెక్టివ్ కథ కావాలరా నువ్వు కూర్చున్నప్పుడు, నాకు ఇదే కావాలి అని చెప్తే అవతల రాసుకొని రాలే. వాడేదో లవ్ స్టోరీ రాసుకొచ్చి నువ్వేమో థ్రిల్లర్ అడుగుతావు. వాడు థ్రిల్లర్ ఎప్పుడు రాయాలి నీకు? అదే కదా. లేకపోతే నీ కాంపౌండ్ నుంచి దెంగేయాలి వాడు బయట. అంతే. మనం అట్లా కాదు, మన లోపల పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. అదే కదా. ఎవడో వస్తే వాడు వచ్చి నీకు ఏం కావాలి చెప్పు నేను ఇస్తా అంట. మన రైటింగ్ స్కిల్ అట్లాంటిది. సో నా దగ్గర ఉంది, నేను చేయను అట్లా. నీ బడ్జెట్ ఏంది, నీకేం కావాలా? ఒకవేళ నువ్వు ఆల్రెడీ హీరోని ఫిక్స్ అయితే ఏ హీరోని ఫిక్స్ అవుతాను, అది 10 రోజులు వదిలేస్తే మనం బాండెడ్ కథ తీసుకొచ్చి మైండ్తో ప్యాకాట్ దిగుతాం మనం. అదే కదా వస్తుంది. మనం బరాబరు. కానీ బాధ అన్న ఏం లేదు చెప్తున్నా, బాధే. ఈ బాధ ఈ కర్మ ఏంటంటే పోనీ ఆడిషన్లు అంటే స్క్రిప్ట్ రైటర్లకి వాటికి పెట్టినా కానీ ఉపయోగం లేకుండా పోయిందన్న. అది ఇప్పుడు నిజంగా ఆడి దగ్గర వెళ్తుందో లేదో తెలియట్లేదు. మెయిల్ అయితే పెట్టేస్తున్నాం, అవును, మెయిల్ ఆడి వరకు వెళ్తుందో లేదో తెలియదు. మనకి రిప్లై ఇస్తే కనీసం హోప్ ఉండదు మనకి. ఎవరు ఇస్తాడో వాట్సాప్ నెంబరు అంటే నువ్వు మెయిల్ అడ్రస్ పెట్టిన తర్వాత మేము కథలన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు దెంగిపోయి తీస్తే మేము ఎవరిని అడక్క దింగాల? అదే కదా. అంటే మీకు అఫీషియల్ గా మెయిల్ పెడితే వీడు మా కథ దింగిపోయినని చూపిస్తే మళ్ళీ నువ్వు అడుగుతుంది ఆ 2 పేజెస్ సినాప్సిస్. నీకు ఆ 2 పేజెస్ సినాప్సిస్ నువ్వు మొత్తం కథ తీసిన తర్వాత మాది అని మేము ఎట్లా చెప్తాం?
అదే కదా మళ్ళీ మజాకులు దిగుతారు. కాదన్నా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు అన్నావు కదా రిప్లైలు ఇవ్వచ్చు కదా, అంతమందికి రిప్లైలు ఎట్లా ఇస్తామంటే అంతమందిలో కథ ఎట్లా చదువుతాను ఏది ఇగో అంతా చీప్ ట్రిక్స్ రా, తెలియని ఎవరు లేరు. మనం కథలు రాసిస్తుంటే వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళ పేర్లు వేసుకుంటారంట. ఉన్నాయి చాలా వచ్చాయేమన్నా. అది నేను క్లియర్గా వీడియో చేసిన, గీసంటి చేయకుర్రి వదలమ్ముంటే మీకు ఛాన్స్ వస్తే మీరు చేసుకోండి. ఒకటేరా మన రవితేజ అన్న చెప్పిండు, కష్టజీవి ఆయన టాలెంట్ మీద పైకి వచ్చిన ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో అది వెంకటేష్ గారు కూడా అన్నారన్న స్టేజ్ మీద. ఒక మాట అన్నాడు రవితేజ బ్రో, ఏమన్నాడంటే కొన్ని సార్లు నాకు ఎక్కడ మండుద్ది అంటే అర్హత లేని యదవలకి అవకాశం వెళ్ళిపోతుంది చూసిన, అక్కడ గుద్దలో కాలుతుంది నాకు. కాకపోతే నేనేమనుకుంటా మన పాజిటివ్ మైండ్ సెట్ కి ఇది ఇంకేదో ఉంది మనకి, మనం అలాగే ఉన్నాం అయ్యాలా, మనం ఎందుకు ఇలా ఉన్నావురా అంటే మనకు తెలుసు. మనకి ఒక పనికి మాల ఎదవ కూడా వెళ్ళి సినిమా తీస్తున్నప్పుడు, మన కళ్ళ ముందున్న ఎదవలు కూడా సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ సత్తా ఎడ వరకు ఉంది. మరి వీళ్ళే తీసినప్పుడు మనకి ఈ రోజు ఇక్కడ అవకాశం రాలేదంటే మనకి ఏదో రోజు వచ్చుద్ది, వచ్చిన రోజు పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఇట్లా మొత్తం ఇట్లా భజస్తంభం నిలబడ్డట్టు నిలబడతాం మనం, టెన్షన్ లేదు. ఒకటే ఆశ, నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా మన ఇద్దరం కలిసి సినిమాలు చూసినా సినిమాని అభిమానిస్తాం, సినిమా గెలవాలని ఆలోచిస్తాం, ప్రొడ్యూసర్ బతకాలని ఆలోచిస్తాం. ఆయన ఇంకా 10 మందికి 1000 మందికి ఉపాధి కల్పించాలి, ఇంకా చాలా మంది రావాలి, న్యూ టాలెంట్ వస్తుంది. వీళ్ళు ఒక ఏజ్ అయ్యిందిరా ఊకోవాలా, కొత్త టాలెంట్ రావాలా, మళ్ళీ వాళ్ళు ఏజ్ అయినాక వాళ్ళు ఊకోవాలా. కావాలంటే కొత్త డైరెక్టర్లు పెద్దోళ్ళ దగ్గర సజెషన్లు తెలుస్తారు. ఇప్పుడు ఎక్కడో ప్రొడక్షన్ మీ కింద పని చేయించుకోండి, ఇది ఎవ్వరు చేయరు. నేనే బతకాలా, నేను తప్ప ప్రపంచంలో ఎవ్వడు ఉండకూడదు అన్నట్టే నడుస్తుంది. మరి కసంటప్పుడు సంవత్సరానికి సినిమా తీయండి, పూరి గారు తీసినట్టు. గట్ట చేస్తారా, గట్ట చేయరు. టైం వచ్చినా తెలియాలి కదా. కానీ ఎండ్ ఆఫ్ ది డే అన్న ఈ సినిమాలు మొత్తం బొగ్గ అయిపోయి సంక్రాంతికి వస్తున్నాం, ఓకే చూడొచ్చు మంచిగా 3 సినిమాలు వచ్చాయి అంటే ఫ్యామిలీతో కలిసి. సంక్రాంతికి వస్తున్నాం అనేది ద బెస్ట్ ఫిలిం అబౌవ్ దీస్ టూ ఫిలిమ్స్. డాకు గేమ్ చేంజర్ కంటే అనద్దులే కానీ సంక్రాంతికి వస్తున్నాం ఇది ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి సరేలే కానీ చివరగా పుష్ప రీలోడెడ్ వర్షన్ వస్తుంది, దాని గురించి ఒకసారి ఏముంది మళ్ళీ ఏముంది మళ్ళీ నువ్వు నేను జనాలు అన్నట్టే నువ్వు నేను గుట్కాలు వేసుకొని వెళ్ళి కూర్చుందాం మళ్ళీ, అంతేనా? అది కొడతనే ఉంటది. మనం 20 నిమిషాలు ఫుటేజ్ అనేది మజాక్ కాదు. అవును, ఎందుకంటే ఆల్రెడీ 3 hours ఉంది కదా సినిమా. 3 hours 20 minutes. 3 hours 20 అంటే ఇంకా 20 వేస్తే అది 4 గంటలు అయిపోతుంది. 4 గంటలు అయిపోతుంది, 20 తక్కువ 3 గంటలు 40 నిమిషాలు అవుతుందా? 3 గంటలు 40 అవుతుంది. అంటే ఇప్పుడు నీకు 20 minutes అనేది నీకు అక్కడో సీన్ వెళ్తుందని నేను అనుకోవట్లా. బట్ అది ఎలా వెళ్ళినా కూడా కథ ఏమన్నా మనకి ఇన్డెప్త్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ రప్ప ఫైట్లో నిజంగా నాకు చెప్పాలంటే 20 minutes ఎక్కడ యాడ్ చేశారని తెలియదు. కొన్ని మన ట్రైలర్లో కట్ అయిపోయినా చూసినావా, అవి యాడ్ చేసి ఉండొచ్చు. నాకేమనిపిస్తుంది వీళ్ళు కనుక ఈ రప్ప ఫైట్కి దీనికి మధ్యలో ఇంకేదైనా సీక్వెన్స్ మిస్ అయిపోయింది బీభత్సంగా అంటే ఒక ఫ్లోలో ఫ్యామిలీ డ్రామా వెళ్ళిపోయింది కదా అన్న. అక్కడ ఏం చేస్తాడో తెలీదు. ఇప్పుడు 20 నిమిషాల ముక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు. జపాన్లో ఉన్నాయైతే మనకు కనపడ్డాయి బిట్లు. ఆ మీటింగ్ ఏదో కొత్త మీటింగ్ తెలీదు. మీటింగ్ అవును ఊప్ అని ఎందుకు వచ్చింది, అది లాస్ట్ లో గంగమ్మ జాతరలో ఆ పదం వచ్చింది. అది అయిపోయిన తర్వాతే మీటింగ్ జరిగి ఉండాలి. ఆ పదం వచ్చింది, ఆ ఊప్ అనగానే ఆ సౌండ్కి తగ్గట్టు మొత్తం సైలెంట్ అయిపోయినట్టు కనపడింది కదా. అవును, జాతర తర్వాత వచ్చి ఉండాలి అది, లేకపోతే పెళ్లి తర్వాత వచ్చి ఉండాలి. ఏమో చూద్దాంలే. జాతరలోనే విన్నావు ఆ సౌండ్ శబ్దం. అవును, జాతర తర్వాత రావాలి ఖచ్చితంగా. సో 20 minutes అనేది మజాక్ కాదు. బట్ ఈ 20 minutes ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నాయో కూడా తెలియదు మనకి. బట్ మనం ఒకటి ఒప్పుకోవాలి ఏంటంటే సుకుమార్ గారు 20 నిమిషాల ఫుటేజ్ పక్కన పెట్టుకొని కూర్చున్నారంటే ఈయన కూడా ఎంత వేస్టేజ్ తీసాడో మనం ఆలోచించుకోవాలి. అన్న అన్నిసార్లు రీషూట్లు చేసిరన్న. రీషూట్లు అన్న వాతావరణం సహకారం ఎవరు వాతావరణం అంటే ప్రకృతి వాతావరణం కూడా సహకరించకపోవడం వేస్టేజ్ తెలుస్తుంది. 3 సంవత్సరాలు తెలుస్తుంది. కానీ బ్లాక్ బస్టర్ ఇచ్చావు మరి అది అదే వర్మ ఇస్తే తప్పులా అదేలే పిడిసిందా కదా. మనం ఇప్పుడు వచ్చినా ఫరక్ పడదన్న. ఇప్పుడు వచ్చే 20 నిమిషాలు అనేది ఎవరికి ఫరక్ పడుతుంది? గట్టి మాట్లాడితే నువ్వు 2000 కోట్లు చేసుకోవడానికి పడుతుంది. అయిపోవచ్చు కూడా అయిపోవచ్చు. ఇప్పుడు ఈ రివ్యూర్లు మైకులు పట్టుకొని తిరిగి వాళ్ళు బయట వాళ్ళు అందరు కూర్చుర్రా, ఆ 20 నిమిషాలు చూడరు అనుకుంటున్నావా? చూసి వచ్చి అస్సలు సిస్సలైన సీన్లు ఇప్పుడు పెట్టాడయ్యా అని అన్నారు అనుకో,
మళ్ళీ అయిపోయాయి అది 2000 మళ్ళీ 2500 కూడా అవ్వచ్చు. స్టిల్ కంటిన్యూ రన్నింగ్ 100 days కొట్టు. అసలుకి ఇక ఫిబ్రవరి అసలు తండేల్ సినిమా అన్న నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమా ఏదైనా ఉందంటే తండేల్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి నాగ చైతన్య సినిమా వస్తుంది అనమాట. గీతా ఆర్ట్స్ పెద్దదే కానీ మరి నాగ చైతన్య అన్న ఈసారి కట్టు కొడతాడులే అన్న ఈ దాని గురించి అంటే నువ్వు డైరెక్టర్ మీద మనకు నమ్మకం లే. చందు మొండేటి అంటే నాగ చైతన్య భయ్య మీద నమ్మకం ఉందా? లేదు చందు మనం నాగ చైతన్య అన్న కంటే కూడా చందు మొండేటిని నమ్ముతున్నాం, మన గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నమ్ముతున్నాం, సాయి పల్లవి నమ్ముతాం. ఇది తగలెట్టుకున్నాం లోపల. లేదు అట్లా కాదు అయితేలే. మొత్తానికి సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ మిగతా సినిమాలు మేమైతే వద్దని చెప్తాం. మేము ఎందుకు చూసాం. గేమ్ చేంజర్ దోపు, సెకండ్ హాఫ్ దోపు, డోకు గేమ్ చేంజర్ అంటారా. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి రండి, సంక్రాంతికి థియేటర్కి వెళ్ళి చూడండి. సంక్రాంతికి థియేటర్ ఏంది, సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి అయిపోయినాక కూడా చూడండి, గుడ్ ఫిలిం వెళ్ళి చూడండి. అంటే మొత్తానికి అది అనమాట. నమస్తే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.